ఇంకేముంటుంది ఇక చూడు కరెంటు కటకట ఏమైపోయిందన్నా తెలంగాణ ఏ దిక్కు చూసినా కనబడేది ఒకటే అంశం అన్న ఏం అంశం అన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కనిపించే అంశం ఒకటి రైతుకు సంబంధించి నీళ్లుండయి రైతుకు సంబంధించి కరెంటు ఉండదు రైతుకు సంబంధించి రుణమాఫీ ఉండదు రైతుకు సంబంధించి రైతు భరోసా ఉండదు రైతుకు సంబంధించి రైతు రుణమాఫీ ఉండదు రైతుకు సంబంధించి రైతు బీమా ఉండదు రైతుకు సంబంధించి మద్దతు ధర ఉండదు రైతుకు సంబంధించి 500 బోనస్ ఉండదు నీ ప్రభుత్వం ఏంది అంటే ఇది కాకా వికలమైన ప్రభుత్వం ఇక్కడ ఏమున్నదన్నా తెల్లారిందా కరెంటుకు కటకటే వేసవికి ముందే విద్యుత్ సంక్షోభం అంటూ చూడొచ్చు ఇంకొక విషయం చూడు నా పంట ఎండింది పరిహారం ఇవ్వండి సీఎం కు కాంగ్రెస్ నేత వీడియో వినపం ఆయన పాపం నిన్న నాకు చెప్పిండు గానుగు పహాడ్కు గ్రామానికి సంబంధించిన ఆయన జనగామ జిల్లా ఆయన పాపం ఆయన బాధ అంతా ఇంత కాదు తనకున్న 2 ఎకరాల భూమి 2 నెలల క్రితం బోర్ వేసిన కొద్ది నీరు రావడంతో పొలం నాటేసిండని తెలిపింది నీళ్ళు ఎట్లయినా వస్తాయి అనుకున్నాడట దాదాపుగా 60,000 రూపాయలు నష్టం అయిందట ఇక్కడ ఇదైతే ఘోరమైన విషయం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఏం కథ అని చెప్పడానికి ఇదొక పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఈ హైదరాబాద్ రాజధాని హైదరాబాద్ మీద కుట్రలు కూడా జరుగుతున్నాయి దీంట్లో పూర్తి స్థాయిలో కరెంటు కటకట వస్తుంది అప్పుడు మన ఈ హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళే రచ్చ మొదలు పెడతారు అదే జరుగుతుంది తెలంగాణలో గంతే ఇంకేముంటుందండి ఇది కాంగ్రెస్ వెత జగిత్యాల జిల్లా సారంగపూర్ బీరువాపూర్ ధర్మపురి మండలాల్లో దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో గత ఆ ప్రభుత్వం బీరంపూర్ మండలంలో 136 కోట్లతో రోలవాగు ప్రాజెక్టు 95% పూర్తి చేస్తుంది అయితే ఇక్కడ షట్టర్ బిగించేందుకు అటవీ శాఖ అనుమతి రాకపోవడంతో 15 నెలలుగా కాంగ్రెస్ సర్కార్ చేష్టలుడిగి ఫలితంగా తూమ్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయి చూడు ఇది మన రేవంత్ అన్న పాలన మళ్ళీ దీని గురించి మనం ఏం మాట్లాడాలి చెప్పురు ఇంతకంటే దారుణమైన ఇంకొక విషయం ఏముంటుంది ఇంకొక విషయం ఏంటంటే నీళ్ళ కటకట వచ్చింది కాళేశ్వరాన్ని వినియోగించుకోరా ఆయన అంటే దాన్ని వినియోగించుకో వేరే ప్రాజెక్టు గురించి వినియోగించాలంటే దాన్ని వినియోగించి ఏం చేయాలి చెప్పు నీ గురించి దీంతో పాటు కోరంటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ దవాఖానా ప్రభుత్వ దవాఖానలో అడుగు పెడుతున్నారా డాక్టర్ల సదుపాయం లేదు నర్సుల సదుపాయం లేదు ఎక్విప్మెంట్ లేదు దాంతోపాటు సరైన వసతులు లేవు మీకు వినబడే ఉచ్చారణ కనిపించే అంశాలు ఇవే నేను చెప్తున్నా కదా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తాండవించడమే కాదు చాలా భయంకరంగా ఉంటుంది నేను చెప్పేది కేవలం డెమోలు మాత్రమే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాలని చెప్తున్నా దయచేసి తెలంగాణ సమాజాన్ని హెచ్చరిస్తున్నా కరెంటు కటకట నీటి కోసం ఎంత దరిద్రంగా ఉంటుందంటే రానున్న నెలలో మనం భరించలేని ఊహించలేని స్థితిలో ఉంటుంది బుక్కెడి నీళ్ల కోసం అల్లాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇది వైఆర్టీవీకి సంబంధించి ఉత్తనే చెప్తలేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలను మీకు వివరించే ప్రయత్నంలో భాగంగా అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో కూడా చెప్పడానికి